శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. శ్లోకం మరోసారి స్మరించుకుందాం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునిగా స్వధర్మముననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరొక్కటి లేదని నీవు తెలుసుకొనవలెను. కావున సంశయించవలసిన అవసరమే లేదు అని చెప్పేసి పరమాత్మ కృష్ణుడికి చెప్తున్నాడు. ఏమో సంశయించాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి. సంఘము నడుచుటకై అవసరమైన 4 విధములైన వర్ణములలో సత్పరిపాలన కొరకై ఉన్న 2వ వర్ణము క్షత్రియ వర్ణం అని పేరు. క్షత్ అనగా హాని అని భావము. హాని నుండి రక్షణమును గూర్చువాడే క్షత్రియుడు. త్రాయతే రక్షించుట. సాధారణముగా సంహారం విషయమున క్షత్రియులకు అరణ్యమునందు శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి పోయి ఒంటరిగా పులితో ఖడ్గమును పూని తలపడి అది మరణించిన పిమ్మట దానికి రాజలాంఛనములతో దహన క్రియలు చేయుదురు. ఈ విధమైనటువంటి పద్ధతి నేటికి జైపూర్ రాష్ట్రం నందలి క్షత్రియ వంశరాజులచే పాటించబడుతున్నది. ధర్మహితమైన హింస సంహరించుటయందు అభ్యాసము కూర్చబడును. ధర్మహితమైన హింస అనేది కొన్ని మార్లు అత్యంత అవసరమైనది కనుక క్షత్రియులకు పోటీ పడుట మరియు సంహరించుటయందు అభ్యాసము ఇవ్వబడును. కావుననే క్షత్రియులు నేరుగా సన్యాసమును స్వీకరించరాదు. అహింస అనేది రాజనీతి యందు ఒక తంత్రమైనది. అది ఎన్నడూనూ ఒక సిద్ధాంతము కాదు. స్వధర్మము 2 రకాలు. ముక్తిని పొందనంత వరకు మనుజుడు దేహమునకు సంబంధించిన విద్యుక్త కర్మలను ధర్మానుసారముగా ముక్తిని